సూర్యనారాయణమూర్తిని అలా మీరు బాహ్యనేత్రములు మూసి లోపల ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు. ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవానుణ్ణి పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు. అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో, మీరు శివుడు అంటారా, ఆయనలోంచే ప్రకటనమవుతాడు. విష్ణు అంటారా, ఆయనలోంచే. బ్రహ్మ అంటారా, ఆయనలోంచే.